నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో రెండో రోజు స్థానికులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని నిన్న ధర్నా మొదలుపెట్టారు స్థానికులు. ఇవాళ కూడా కొనసాగిస్తున్నారు. 4 గ్రామాల ప్రజలు నిన్న రాత్రి వరకు ఆర్డీఓ రత్న కళ్యాణిని నిర్బంధించారు నిరసనకారులు. ఆర్డీఓ కారును ధ్వంసం చేశారు. ఆర్డీఓ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్కు తరలించారు పోలీసులు. ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు స్థానికులు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిన్నటి ధర్నా ఎఫెక్ట్తో దిలావర్పూర్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. ప్రభుత్వం స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. లేదంటే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామంటున్నారు. ఈరోజు దిలావర్పూర్ రైతులు మార్నింగ్ నుంచి రోడ్ మీద ధర్నా చేస్తూ ఉన్నారు. సో మేము ట్రాఫిక్ డైవర్షన్స్ చేసుకున్నాము. అరౌండ్ 500-600 పీపుల్ మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళ డిమాండ్స్ ఏంటి తెలుసుకోవడానికి ఆర్డీఓ గారు వస్తే ఆమెని బంధించారు. ఆమెకి హెల్త్ పాడైపోయి బీపీ డౌన్ అయ్యి షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతే కూడా ఆమెని అలౌ చేయలేదు. అంబులెన్స్ కూడా అలౌ చేయలేదు. బలవంతంగా ఆమెని కార్లోనే డిటైన్ చేసి చుట్టూ సరౌండ్ చేసి ఉంచారు. ఆమెని ఇప్పుడే ఆఫ్టర్ 5 hours మేము రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి సేఫ్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము. క్రౌడ్ అంతా కూడా క్లియర్ చేసాము. ఎవ్రీథింగ్ ఈజ్